యాక్చువల్లీ టీమ్ అందరూ చాలా ప్లాన్ సరే కొంచెం గట్టిగా జనరల్గా అయితే ఏదో ఇలా ప్రిపేర్ అయ్యి ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి, హౌ టు బి సే సపోర్ట్ ఇలా ఏదో ఒకటి ప్రిపేర్ అయ్యి వస్తారు టీమ్స్ రిలీజ్ రోజు. ఈరోజు అసలు అలాంటి మాకు ఏమి ఇంత లవ్ అండ్ ఎఫెక్షన్ ఎవ్రీవేర్. అండ్ జనరల్గా నాకు చాలాసార్లు ఇప్పుడు నేను అతను చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఫీల్ అయినప్పుడు ఫిల్టర్ లేకుండా చెప్పేస్తాను. చెప్పినప్పుడు చాలామంది నా చుట్టూ అదేంటి అలా చేసేవాళ్ళు ఏంటి అని కొంచెం కంగారు పడుతున్నారు. బట్ ఈరోజు ఇంకొకసారి ప్రేక్షకులు అందరూ కలిసి అందరినీ గెలిపించారు. థ్యాంక్ యూ సో మచ్. హీట్ డ్రింక్ కూడా ఎటువంటి రోడ్డు చేసామంటే థ్యాంక్ యూ వన్స్ అగైన్ టు మీడియా అందరికీ. అందరూ కూడా మీ సొంత సినిమా పెట్టింది ఈరోజు నుంచే కాదు ఆల్మోస్ట్ ఈవెంట్లో ట్రైలర్లో చేసినప్పటి నుంచి మీరందరూ ఆ పాజిటివ్ ఎనర్జీ వాళ్ళంతా టీం ఇచ్చారు. అండ్ పాజిటివ్ ఎనర్జీ రోజుకి మల్టిప్లై అవుతూనే ఉంది. అండ్ ఐ థింక్ రిలీజ్ రోజు మంచి సినిమా తీసినప్పుడు ఎంజాయ్ చేయడం సహజం. బట్ ఇది ఫస్ట్ టైం అనుకుంటున్న కెరీర్లో 3 రిలీజ్ రోజులు లాగా అనిపిస్తుంది. 3 రోజుల నుంచి రిలీజ్ సందడి ఉంది. అండ్ ప్రీమియర్ షో వేసిన రోజు ప్రీమియర్తో ఈరోజు ఎవ్రీడే ఒక సెలబ్రేషన్ ఉంది. ఒక సినిమా కంటెంట్ రిచ్ ఏమాత్రం చిన్నది లేకుండా ఏమి లేకుండా వేరే ముందు జగదీష్ అన్నాడు అసలు రక్తం కూడా కనిపించింది కమర్షియల్ సినిమా. అండ్ ఈరోజు థియేటర్స్లో రియాక్షన్స్ కానీ ఎక్కడైనా వీడియో రీల్స్ చూసినా అన్ని చోట్ల బిజినెస్ ప్లాన్స్ పడుతుంది. వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే నాట్ బికాస్ రీసెన్సీ, నాట్ బికాస్ ఎనీథింగ్, బట్ ఐ ఫీల్ దిస్ ఇస్ స్ట్రెంగ్త్ ఆఫ్ తెలుగు సినిమా వేర్ చాలాసార్లు చాలా ఈ ఉంటేనే ఆడతాయి, ఈ ఉంటేనే చూస్తారు, ఇలా ఉంటేనే చేస్తారు, చాలా రకరకాల స్టేట్మెంట్స్ పాస్ చేస్తాం. అండ్ ఆ స్టేట్మెంట్స్ అన్నింటినీ రీడిఫైన్ చేయగలిగేది ఒక మంచి సినిమా. గ్లాడ్ వాట్ ఈస్ రీడిఫైనింగ్ కమర్షియాలిటీ. Extremely proud of this team, and I'm extremely proud of my audience. Extremely proud of the media who supported this beautiful film. Thank you so much, each one of you. And in Kevalam training market, just started. It's a long race for City. Code will be celebrated more and more by each passing day. Thank you so much once again. Thanks a lot. We were happy and answers. Thanks a lot. Thank you guys. Thank you so much. Thanks for coming. మీ అందరికీ సారీ బాగా వెయిటింగ్ అవుతుంది బట్ ఒక 1 hour లేట్ అయిపోయింది. Thanks so much. These are the people who are the talk of the town today, and definitely రేపు సాయంత్రం we are doing a success event. దాంట్లో స్పీచ్లన్నీ బట్ అందరూ ప్లీజ్ whatever you want to share, please share. నేను రేపే మాట్లాడుతున్నాను. అందరికీ కూడా హోలీ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. కంటెంట్ ఉంటే సినిమా, చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఆడియన్స్ చూడదు. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈరోజు ఇంకోసారి ప్రూవ్ అయింది సినిమా. కంటెంట్ ఇంకోసారి ప్రూవ్ అయింది. సో రేపే మాట్లాడుతుంది ఇవాళ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరికీ కూడా థ్యాంక్స్. అందరికీ హోలీ శుభాకాంక్షలు. అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇందాక అన్నట్టు బ్లాక్గానే ఉన్నాం. నిజంగా ఇదంతా జరుగుతుంది అంటే ఇప్పుడు శ్రీరామ థియేటర్ నుంచి వచ్చాము. అద్భుతమైన రెస్పాన్స్ ఉంది ఎక్కడ చూసినా. సో మీరు ఇలాగే కంటిన్యూ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే ఓకే సరే, థ్యాంక్ యూ. అడ్జస్ట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఏం చెప్పాలి అర్థం కాదు. చాలా ప్లాన్ చేద్దాం. బట్ నాకు తెలిసి మనం అందరం గెలిచాము.
No, actually, producer గారు మా అందరి మనసులో ఏముందో చెప్పేసారు. లిటరలీ అందరూ అన్నట్టు యూర్ ఆల్ స్పీచ్లెస్. ఇంత పాజిటివ్ ఫీడ్బ్యాక్ అండ్ ఇంత లవ్ ఎక్స్పెక్ట్ చేయలేదు అని అనడానికి కూడా లేదు. వీ నో దట్ దిస్ విల్ బి లవ్, బట్ ఆ ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా తక్కువ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సారీ ఫర్ ద డిలే. We'll see you tomorrow evening and we'll treat you better there. There'll be an AC. Yeah. So I'll see you all. Thank you so much. సో రంగులు వేసుకోవటమే హోలీ పండుగలో ముఖ్య విషయం అనుకుంటే రోజు రంగులు వేసుకున్న మాకు రోజు హోలీయే. మీ అందరూ సెలబ్రేట్ చేసుకున్న హోలీ రోజున మాకు డబల్ పండుగ. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాని గారికి థ్యాంక్స్ చెప్పాలో కంగ్రాచులేషన్స్ చెప్పాలో అర్థం కావట్లేదు. ఆయన యాక్టర్గా ప్రూవ్డ్ మంచి మంచి స్క్రిప్ట్స్ ఎంచుకొని సక్సెస్ఫుల్ చూస్తున్నారు. ప్రొడ్యూసర్గా ప్రూవ్డ్ ఈసారి అవసరాన్ని పబ్లిసిటీ కూడా చేస్తున్నారంటే ఏంటో అనుకున్నాను. ఈ సినిమా కనుకున్నాను హిట్రీ అనుకోలేదు నేను. అసలు ఆ స్టేట్మెంట్ ఆయన ఇచ్చినప్పుడు అందరూ షాక్. ఎందుకంటే యూ నెవర్ నో అండి. అంటే ఆయన కాదు, మా మిగిలిన అందరికి తెలియదు ఎలా ఉంటున్నాను. ఆయన విజన్ అంత గొప్పదని ప్రూవ్ చేసుకున్నందుకు ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ నాని గారు. టేక్ ఎ బౌ. నిజంగా ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ అట్ ఆల్. పనిచేసినందుకు కాన్ఫిడెన్స్ చూపించడం వేరు, ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు అదే పాజిటివ్ స్పిరిట్తో దాన్ని ముందుకు తీసుకెళ్ళి చివరి దాకా ఫైట్ చేసి దాన్ని ప్రమోట్ చేసి చాలామంది నా ఫ్రెండ్స్ ఫస్ట్ ఇది వచ్చినప్పుడు ఇదేంటి ఓటీటీ సినిమా అని అడిగారు. అది ఓటీటీ రిలీజా, ఓటీటీ ఫిల్మా? ఏంటి థియేటర్ రిలీజ్ కదా. నాని గారు ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత మీకు క్లారిటీ వచ్చి ఫస్ట్ సినిమా కథ గురించో దేని గురించి మాట్లాడుతున్నారు. ఏంటి అన్నమాట అనేసారు అంటున్నారు. సో అందులో ఒక ఎడ్జ్లో ఒక థ్రెట్ కూడా ఉంది, ఒక ఛాలెంజ్ ఉంది. ఏమాత్రం డిస్ప్లే అయిన ప్రమాదం ఉంది. కానీ ఐఎమ్ సో హ్యాపీ టుడే టు బి పార్ట్ ఆఫ్ సచ్ ఎ వండర్ఫుల్ మూవీ. థ్యాంక్ యూ నాని గారు అండ్ జగదీష్. హౌ డు ఐ థ్యాంక్ యూ. చాలా మంచి పేరు తీసుకొచ్చింది. నేను మాస్ థియేటర్లో చూడాలనుకుంటాను. శ్రీరాములు అలాంటి థియేటర్కి వెళ్ళకపోయాను అని ఏపీకి వచ్చాం. ఆ పార్టీకి వెళ్ళాను. అక్కడ కొంచెం సూపర్గా స్ట్రాయిక్గా కూర్చుంటారని అక్కడ వాళ్ళ రచ్చ చూసే కనిపించింది. నిజంగా వండర్ఫుల్ సెలబ్రేషన్, ప్రాపర్ సెలబ్రేషన్ ఇవాళ నేను చూశాను. సచ్ ఎన్ ఓవర్వెల్మింగ్ అండ్ ఎక్సైటెడ్ ఫీలింగ్ టుడే. ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ ట్రిప్. మీడియాకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అండి. మీ భుజాన్ని వేసుకొని మూవీని ముందుకు తీసుకెళ్లారు. అండ్ ఫైనల్ థ్యాంక్స్ టు ద ఆడియన్స్ హు ఆర్ లవింగ్ దిస్ ఫిల్మ్ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. ఫస్ట్ టేక్ జగదీష్ గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సినిమా ఇచ్చారు నాకు. నాని సార్ కూడా ఉంటారు సార్. ఎప్పటికీ సినిమా ఇచ్చారు. పిచ్చి మేడం అంటారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.